హలో గైస్, రామో టాకీస్ ఫ్రమ్ గోదావరి ఛానల్. వెల్కమ్ టుడే డిస్కషన్ ఏంటంటే ఏపీ టాటాకి సంబంధించిన న్యూస్ అయితే మనకైతే జరుగుతుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే వచ్చే నెల 3వ తారీఖుతో అయితే లాస్ట్ ఆగస్ట్తో. ఎవరైనా ఇప్పుడు దాకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్స్ ఎడిట్ చేసుకోవచ్చు అండ్ క్వశ్చన్ పేపర్ కూడా మనం మార్చుకోవచ్చు అయితే అవకాశం అయితే ఇచ్చారు. సో ముందుగా మనం టెట్ ప్రీవియస్ మార్కులు ఎలా తెలుసుకోవాలి ఏంటనే దాని గురించి చూసుకుంటే ఫర్గెట్ యువర్ టెట్ ప్రీవియస్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి అక్కడ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టేసి గెట్ డీటెయిల్స్ అంటే మన డీటెయిల్స్ అయితే మనం ఎన్ని టెట్లు రాసాం అన్ని టెట్ల డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మనకి అప్లికేషన్ ఎలా చేయాలి సార్ ఏంటని అడుగుతారు కదా, పేమెంట్లోకి వెళ్ళండి. పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి మన నేము అండ్ మన డేట్ ఆఫ్ బర్త్, మన ఫోన్ నెంబరు అండ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళ కాదని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అని కొట్టండి. అండ్ ఏ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో చూసుకోండి. ఎస్జిటి క్లాస్ 1 to 5th క్లాస్ ఎవరికైనా కానీ 750 రూపాయలు పేమెంట్ మాత్రమే. అండ్ చాలామంది పేపర్ బి అని పెడతారు. బి అని ఆప్షన్ పెట్టకండి, ఎందుకంటే బి అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే మనకి పిహెచ్డబ్ల్యూ కానీ వాళ్ళ సర్టిఫికేట్ దానికి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే చేయడం ఉంటుంది కదా, వాళ్ళకి మాత్రమైతే స్పెషల్ స్కూల్ అయితే వాళ్ళకైతే ఉంటుంది. సో ఎవరైనా రెగ్యులర్గా డిఈడి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం 1 to 5th మాత్రం ఎస్జిటి పెట్టుకోవాలి. అండ్ చాలామంది అనుకోవచ్చు సార్ మేము బీఈడీ చేసాం ఎస్జిటికి అప్లై చేసుకోవచ్చు అని. నో అండి, లేదు, అవకాశం అయితే లేదు. మొన్న లాస్ట్ టైం కానీ అయితే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరైతే స్కూల్ అసిస్టెంట్ మాత్రమే అప్లై చేసుకోండి. అది కూడా మ్యాథమెటిక్స్, సోషల్ అయితే సోషల్, అది కంపల్సరీగా చూసుకొని అయితే మీరు అప్లై చేయండి. అండ్ పేపర్ 2A అందులో లాంగ్వేజ్ టీచర్స్ అండి, తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, ఒరియా, తమిళ, సాంస్క్రిట్, ఇంగ్లీష్ కూడా ఉంది. ఇందులో కూడా స్పెషల్ స్కూల్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. మీరు ఏమైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఏ పేపర్కి అయితే ఆ పేపర్కు కనీసం అన్ని పేపర్లు అప్లై చేయాలంటే అన్ని 750 రూపాయలు అయితే మీరు అయితే పేమెంట్లు కట్టాలండి. సో 1-2 సార్లు అయితే జాగ్రత్తగా చూసుకొని అయితే కట్టుకోండి. అండ్ హోమ్లోకి వచ్చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత మనకి క్యాండిడేట్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ వెరిఫికేషన్ కోడ్ కొడితే మనకు అప్లికేషన్ లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లో మనం అప్లికేషన్ డిలీట్ చేసుకోవచ్చు, కావాలంటే అప్లికేషన్ చేసుకోవచ్చు, కావాలంటే పేపర్ అయినా చేంజ్ చేసుకోవాలన్నా కానీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏమైనా మీకు డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేనైతే మీకు ఆన్సర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.